నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కృష్ణమ్మ సాక్షిగా నడికట్టరేలా ఎండిపోతోంది. ఓవైపు ఎగువన జూరాల ప్రాజెక్టులోకి వేల క్యూసెక్కుల నీళ్లు పోటెత్తుతున్నా మన కడుపు నిండాల్సిన నీళ్లు దొడ్డిదారిన పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాటి నుంచి నేటి వరకు పాలమూరు దాహార్తి తీరడం లేదు. నడిగడ్డ రైతన్న కన్నీటికి ముగింపు దొరకడం లేదు. సీఎం పీఠంపై సొంత జిల్లా బిడ్డే ఉన్నప్పటికీ నడిగడ్డ రిజర్వాయర్లు మాత్రం ఎందుకు అడుగంటిపోతున్నాయి? ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమా, లేక రైతన్న గొంతుకొస్తున్న పక్క కుట్రనా? అసలు నడికట్ట నేలపై ఏం జరుగుతోంది? అక్కడి రైతుల ఆవేదన ఏంటి? ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఎగువన ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండటంతో జూరాల ప్రాజెక్టుకు సుమారు 30,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ ఆ నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలో ప్రభుత్వానికి, అధికారులకు అస్సలు క్లారిటీ లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి పేరు చెప్పి ఉన్న 6 యూనిట్లలో 4ంటిని నడుపుతున్నారు. కేవలం 8,500 క్యూసెక్కులు అవసరమైన చోట ఏకంగా 9,670 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తుండటం గమనార్హం. విద్యుత్ ఉత్పత్తి చేయడం మంచిదే, కానీ ఆ వాడిన నీటిని మన రిజర్వాయర్లకు మళ్లించి నడిగడ్డను పచ్చగా మార్చుకోవచ్చు కదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలా చేయకుండా నీళ్లను ఊరికే కిందకు వదిలేస్తుంటే ఇది తెలంగాణ నీటి ప్రవాహమా, లేక పక్క రాష్ట్ర పాలకులకు చేస్తున్న సాష్టాంగ నమస్కారమా అని నడిగడ్డ రైతన్నలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని, వర్షాలు సరిగ్గా పడవని, అందుకే ఆరుతడి పంటలే వేసుకోవాలంటూ ప్రభుత్వం ముందే సలహాలు ఇచ్చింది. కానీ తీరా ఇప్పుడు చూస్తే కృష్ణమ్మ ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. మరి నిండుగా నీళ్లు పారుతున్నప్పుడు సాగుకు ఎందుకు వదలడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. పొరుగున ఉన్న కర్ణాటకను చూస్తే వాళ్లు ముందు తమ ప్రాజెక్టులన్నీ నింపుకొని ఆ తర్వాత రైతుల పంటలకు నీళ్లు ఇస్తారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం పక్క రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో సొంత రైతన్నుల కడుపు కొడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలకుల మెప్పు కోసమే పాకులాడుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు కళ్ల ముందే వరద నీరు వృధాగా పోతున్నా పట్టించుకోని తీరు చూస్తుంటే ఈ వానాకాలంలో నడిగడ్డను ఎడారిగా మార్చే పెద్ద స్కెచ్ ఏదో నడుస్తుందనే ప్రచారం సాగుతోంది. చివరికి గద్వాల పట్టణ దాహార్తిని తీర్చే జములమ్మ రిజర్వాయర్ సైతం ప్రస్తుతం బొట్టు నీరు లేక అల్లాడిపోతుంది. నెట్టెంపాడు ప్రధాన కుడి కాలువకు నీళ్లు విడుదల చేస్తే ఈ రిజర్వాయర్ నిండుతోంది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆ కాలువకు నీళ్లు వదలకుండా గద్వాల ప్రజల గొంతు ఎండబెడుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అయితే గతంలో వరద రాగానే నెట్టెంపాడు ద్వారా రాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లను నింపి గొలుసుకట్టు చెరువుల ద్వారా 5 మండలాల్లోని 119 చెరువులను నింపేవారు. దీంతో భూగర్భ జలాలు కూడా బాగా పెరిగేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులే కనిపించడం లేదు. తాగునీటికే మా మొదటి ప్రాధాన్యతనని ప్రభుత్వం ప్రగల్భాలు పరుగుతున్నా వారి మాటలకు, చేతలకు అస్సలు పొంతనే లేకుండా పోయిందని తెలుస్తోంది. మిషన్ భగీరథకు నీరందించే జూరాల ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాకు వరప్రదాయిని అయినప్పటికీ నేడు మంచినీటి కోసం కూడా ప్రజలు అల్లాడిపోవాల్సిన దుస్థితి వచ్చింది. కళ్ల ముందే పారుతున్న కృష్ణమ్మను చూస్తూ గుండెలు బాదుకుంటున్న నడిగడ్డ రైతులకు ఇక మిగిలింది రాజీలేని పోరాటమేనా అని అనిపిస్తోంది. మరి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక అధికారిక పార్టీ నాయకులు కళ్లు తెరిచి వెంటనే జూరాల రిజర్వాయర్లను నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే కుడి కాలువతో పాటు నెట్టెంపాడు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నడిగడ్డ రైతాంగం చెబుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఉమ్మడి జిల్లాలోని నడిగడ్డ ప్రాంత రైతుల కష్టాలపై స్పందిస్తారా, లేక పొరుగు రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారా అనేది వేచి చూడాల్సిందే.